స్వాతి స్వాతి అత్తమ్మ. నువ్వెందుకు చేస్తానవరా? నేను చేసుకోను ఆ పనులన్నీ. అత్తమ్మ, నేను లేనప్పుడు అంటే నువ్వే చేసుకుంటావు, ఇక ఉన్నప్పుడన్నా చేద్దామని నేనే చేస్తున్నది. అబ్బో, నా కోడలు ఎప్పుడు నా గురించి ఆలోచిస్తుంది. నా కోసం ఎన్ని పనులు చేస్తావురా నువ్వైతే. ఇగో మేనత్తలకు చేసే అదృష్టం కొందరికి వస్తా అంట, అదృష్టం నాకు కూడా ఉండాలి కదా అత్తమ్మ. కానీ ఎప్పటికీ నువ్వే చేస్తావు కదా, అలా అదృష్టం ఏముంది? అగో ఎప్పటికీ నేనెందుకు చేస్తా అత్తమ్మ? బాగా పెళ్ళైనాకే మా కోడలు వస్తే కోడలు చేస్తుంది, నేనెందుకు చేస్తా? అగ్గో, ఇంకెవరో ఎందుకు వస్తారే? నువ్వే మా ఇంటికి వస్తావు, నువ్వే నా కొడుకుని పెళ్లి చేసుకుంటావు, నువ్వే కదనే మమ్మల్ని మంచిగా చూసుకునేది. బావని పెళ్లి చేసుకుంటావు కదా. ఏంది? నీ కొడుకుని నేను చేసుకోనా? బావని అస్సలు చేసుకోనంటే చేసుకుని అత్తమ్మ. అరే కనీసం నాతో ఎప్పుడన్నా మంచిగా మాట్లాడిందా? నేను మాట్లాడుతున్నా నా గురించి పట్టించుకోడు. ఎప్పుడన్నా బావ తినబుద్ధి అవుతుంది, ఇది కొనియవా అది కొనియవా అంటే నేను చీటికి మాటికి గసురుకుంటాడు. అస్సలు నేను చేసుకోనంటే చేసుకోను. అబ్బో, నీ కొడుకు మామూలుడు కాదత్తమ్మ. ఏ గట్లెందుకు అనుకుంటానవే? ఏదో నువ్వు మేనబావ బిడ్డవు కదా అని నీతో అట్లా జోకులు చేస్తాండు, అంతేగాని నువ్వంటే ఇష్టం లేక కాదు. వాడు కావాలని నిన్ను ఇట్లా ఆట పట్టిస్తాండు. నువ్వు అవన్నీ ఆలోచించకు, వాడికి నువ్వంటే ఇష్టమేనే. అట్లా కాదత్తమ్మ, ఎప్పుడన్నా నన్ను పట్టించుకున్నాడా? కనీసం నన్ను పట్టించుకున్నాడు కాదు, నిన్ను పట్టించుకున్నాడా అది చెప్పు. ఎప్పుడన్నా పండుగలకు దేనికన్నా మీ ఇంటికి వస్తే ఎప్పుడన్నా ఒకసారి మనం కలిసి తిందాం, దా బావ తిందామని చేతి పట్టుకుంటే కథం బయటికి వెళ్ళిపోతాడు. అయినా ఇంటోళ్ళ కన్నా బావకు బయట వాళ్ళంటేనే ఇష్టం, వాళ్ళతోనే మంచిగా ఉంటాడు. ఇక ఇప్పుడే పట్టించుకుంటలేడు, పెళ్ళైనాక నన్నేం పట్టించుకుంటాడు, నాతోనే ఏముంటాడు. ఇక గిట్లని తెలిస్తే మా అయ్య మెచ్చుతాడా, నాకు ఇస్తాడా? అది పెళ్లి కాదు, ఏం కాదు, నేను చేసుకుని అత్తమ్మ. వాము, దీన్ని చూడబోతే ఇట్లా, వాన్ని చూడబోతే అట్లా. ఇక మా అన్నే ఒప్పుకుంటాడు, వీళ్ళ పెళ్ళి అయినట్టే, నేను చూసినట్టే. కష్టమే.